హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో వన్ డే స్టోరీతో వచ్చేసానండి. చదివిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రాండ్ పెళ్లి. ఫంక్షన్ హాల్ బయట పూలతో అన్విక వెడ్స్ నిఖిల్ అని రాసి ఉన్న పేర్లను చూస్తూ ఎంట్రీ ఇచ్చాడు 6 అడుగుల ఉన్న అతడు. సమయం రాత్రి 11 గంటలవుతోంది. సిటీకి దూరంగా ఉన్న ఆ ఫంక్షన్ హాల్ తనలో నింపుకున్న బంధువుల మాటలు, పిల్లల కేరింతలతో కిలోమీటర్ వరకు ఆ సందడి వినిపించేలా చేస్తోంది. బయట మిరుమిట్లు గొలిపే లైట్లు చూసి వచ్చిన బంధువులు మన అమ్మాయి పెళ్లి కూడా ఇలాగే చేద్దాం అని మాట్లాడుకుంటుంటే అది విన్న మాధవ్ గర్వంగా వచ్చే వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఆయన తన సతీమణి సావిత్రితో కలిసి అందరినీ పలకరిస్తున్నారు. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటే వీరేంద్ర వసుంధర దంపతులు మాత్రం ముఖాలు వేలాడేసుకుని కూర్చున్నారు. వసుంధర చెయ్యి తట్టిన వీరేంద్ర మనకి అదృష్టం లేదు అని సైలెంట్ అయిపోవడం తప్ప ఇంకేం చేయలేం వసు. అమ్మాయి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంటూ భార్యని ఓదారుస్తున్నారు. మండపంలో పీటల మీద కూర్చున్న పెళ్లికొడుకు నిఖిల్ ముఖంలో మాత్రం ఇంకా సేపట్లో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అమ్మా, ముహూర్తం సమయమైంది, పెళ్లికూతుర్ని తీసుకురండి అని పంతులుగారు చెప్పిన మాటకు తన ఫ్రెండ్స్, వదిన, అక్కలతో కలిసి సున్నితంగా అడుగులు వేస్తూ ముఖంలో భయంతో మండపంలోకి అడుగుపెట్టి నిఖిల్ పక్కన కూర్చుంది. బాబు, అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వెయ్యి అని పంతులుగారు చెప్పిన మాటకు సంతోషంగా ఇద్దరి కొత్త జీవితానికి ఊహలు అల్లుకుంటూ పసుపు తాడు 2 చేతుల్లోకి తీసుకున్నాడు నిఖిల్. ఆనందంతో తారిని ఆమె గుండెల మీద చేర్చేలోపే చెయ్యి అడ్డుపెట్టింది పెళ్లికూతురు. అతడు ఏంటి అన్నట్టు చూస్తుంటే పక్కన కూర్చున్న మాధవ్ ఏమైందమ్మా అని కూతుర్ని ప్రేమగా అడిగాడు. గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచిన అన్విక, డాడీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటూ ఎదురుగా ఆటిట్యూడ్ స్మైల్తో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న 6 అడుగుల అందగాడిని చూపించింది. అప్పటికే హాల్లో ఉన్న జనాలందరూ ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుకుంటుంటే నిఖిల్ మాత్రం అన్విక, ఆర్ యు సీరియస్ అని అడిగాడు. అన్విక నిఖిల్ వైపు చూస్తూ ప్లీజ్ అని అంటూ ఉండగానే ఆ మాట ఇంకా సగంలో ఉండగానే షూస్తోనే మండపం ఎక్కిన విక్రాంత్ నిఖిల్ చేతుల్లోని తాలిబొట్టును తీసుకుని ఎవరికీ ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా అన్విక మెడలో 3 ముళ్ళు వేసేశాడు. కూర్చోబోతూ ఆమె మెడని 2 వేళ్లతో గట్టిగా నలిపిన విక్రాంత్, నువ్వు వాడిని రిక్వెస్ట్ చేయడం ఏంటి అని అడిగితే మౌనంగా కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోయింది అన్విక. ఆ క్షణం ఆమె మోస్తున్నది కాసు బంగారం కాదు, టన్నుల గుండె బరువు. అసహనంగా నిఖిల్ పక్కకు వచ్చేయగానే అతని పేరెంట్స్, చూసావుగా, నేను ప్రేమించిన అమ్మాయి చాలా మంచిది అని చెప్పి మమ్మల్ని పెళ్లికి ఒప్పించావు. తాళి కట్టే టైంలో మన పరువు భలే తీసేసింది. ఇప్పుడే ఆ మాధవ్తో అటో ఇటో తేల్చుకుని వస్తా ఉండు అని అంటూ ఉంటే డాడీ వదిలేయండి అని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు నిఖిల్. ఏంటమ్మా, పెళ్లి కొరకు మారిపోయాడు అని పంతులుగారు అడుగుతుంటే ఒక్క చూపుతో ఆయన నోరు మూయించేశాడు విక్రాంత్. కూర్చున్న వీరేంద్ర, వసుంధర ఇద్దరూ సంతోషపడిపోతున్నా సడన్ గా బిజినెస్ ట్రిప్ కోసం సింగపూర్ వెళ్లిన కొడుకు క్షణాల్లో పీటల మీద ఉండడం ఏంటో అని ఆశ్చర్యపోయారు. ఏది ఏమైనా అన్విక తన కోడలు అయినందుకు సంబరపడిపోయారు. గెస్ట్లందరూ మాట్లాడుకోవడం చూసి మాధవ్ అందరినీ ఉద్దేశించి జరిగిందేదో జరిగిపోయింది, నా అల్లుడు విక్రాంత్, ఇక వచ్చిన వాళ్ళు తప్పకుండా భోజనం చేసి బయలుదేరండి అని చెప్పారు. అది విన్న జనాలు, అబ్బో, పెద్దలే ఇందాక పెళ్లి బాగా చేశారనుకున్నాం, అప్పుడే కూతురు ఇంకొకటి తెచ్చి పెళ్లి చేసుకుంది, ఏమో ఎవరికి తెలుసు, కడుపుతో ఉందేమో అని నానా మాటలు అనుకుంటూ అరగంటలో ఖాళీ చేశారు. కేవలం 5గురు మాత్రమే మిగిలిన ఆ ప్రదేశంలో సావిత్రి నోరు విప్పుతూ, పెళ్లికి ముందు 100 సార్లు అడిగాం కదా నిన్ను, విక్రాంతిని పెళ్లి చేసుకుంటావా అని, అవసరం లేదు అని పెళ్లిపీటల మీదకి వచ్చాక
మళ్ళీ వీడినే పెళ్లి చేసుకోవడం ఏంటే అని కూతురు మీద చేయి చేసుకోబోతే విక్రాంత్ అడ్డుగా నిలబడ్డాడు. వసుంధర సావిత్రిని ఆపుతూ, వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమోలే సావిత్రి, నీకు నా కొడుకు నచ్చలేదా? పోనీ అన్వికను మేము సరిగ్గా చూసుకోమని ఏమన్నా అనిపిస్తోందా అని అడిగింది. మీరు బాగా చూసుకోకపోవడం ఏంటి వసుంధర? ముందు కూడా కోపం వచ్చింది మీలాంటి వాళ్ళని కాదన్నందుకే. కానీ ఇప్పుడు అందరి మధ్యలో ఆయన పరువు పోయింది కదా అంటూ సావిత్రి ఏడుస్తుంటే ఆమెను ఊరడించింది వసుంధర. మాధవ్ను వీరేంద్ర ఓదారుస్తున్నాడు. కానీ విక్రాంత్ మాత్రం అన్విక నడుము చుట్టూ చేయి వేసి బయటికి నవ్వుతున్న చేత్తో నడుమును పిండేస్తూ, పర్లేదు, లాస్ట్ మినిట్లో మంచి డే స్టెప్ తీసుకున్నావు బంగారం అని అంటుంటే ఆ పిలుపుకు కూడా తను వినలేనట్లు పక్కకి తప్పుకోబోయింది. దాంతో ఈసారి గోళ్లతో చర్మంలోకి దిగబడేలా గిల్లాడు విక్రాంత్. మంట పుడుతున్నా అలాగే ఉంటూ, అమ్మాయి న్యూడ్ వీడియోస్ పంపించి తనని పెళ్లి చేసుకోవడం కూడా పెద్ద గొప్పతనం అనుకుంటున్నావా విక్రాంత్ అని ఏ ఫీలింగ్ లేకుండా అతన్ని అడిగింది. కదా, అంత గొప్పతనం కాదు అనుకున్నప్పుడు అవి ఎడిటింగ్ వీడియోస్ అని తెలిసినప్పుడు కూడా పెళ్లి చేసుకోలేకపోయావా? ఎందుకు ఆపేసి నన్ను చేసుకుంటా అని చెప్పావు బంగారం అని విక్రాంత్ అడిగాడు. అతడి వైపు ఒక చూపు చూసి అమ్మా నాన్నల ముందుకెళ్ళి చేతులు జోడించింది అన్విక. వాళ్ళేమంటారు? ఏమీ అనలేక సంతోషంగా ఉండమ్మా అని చెప్పడం తప్ప ఆ తల్లిదండ్రుల ముఖంలో ఇంకేం లేకపోవడంతో కన్నీళ్లతోనే వీడ్కోలు చెప్పి విక్రాంత్తో పాటు అతడి కార్ ఎక్కింది అన్విక. తృప్తిగా కోడలు కాకుండా పోయిందనుకున్న అమ్మాయే మళ్ళీ తన కోడలైనందుకు వసుంధర ఉక్కిరి బిక్కిరి అవుతూ వీరేంద్ర గారితో కార్ని రేసులో వెళ్తున్నట్టు డ్రైవ్ చేయమంది. ఇంటికి వెళ్లేసరికి తెల్లవారుజామున 2 అయిపోయింది. కొత్త కోడలితో గృహప్రవేశం చేయించి, అన్వి, ఈ రోజుకి కింద రూమ్లో నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, పొద్దున్నే మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం, మీ మమ్మీ డాడీ కూడా వస్తారు అని వసుంధర కోడలికి నచ్చజెప్తుంది. విక్రాంత్ మాత్రం పెళ్ళి అయిపోయింది కదా మమ్మీ, తనంతట తానే వస్తుంది అని చెప్పి అన్వికను లాక్కెళ్ళినట్టే పైకి తీసుకువెళ్తాడు. నీ కొడుక్కి చెప్పు, అందరి దగ్గర ఉన్నట్లే అన్వి దగ్గర కూడా ముఖం మార్చుకుని ఆ అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టినా నేను సహించను అని వీరేంద్ర సీరియస్ అయ్యి తన రూంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడంటే పెళ్లి కాలేదు కాబట్టి కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వాడి భార్యే అంతా మార్చుకుంటుందిలే అని అనుకుని, పిల్లలు అసలే తినలేదు, పాలైనా తాగుతారు అని పాలు కాచి తీసుకువెళ్ళింది వసుంధర. బ్లాక్ సూట్లో అతను, పెళ్లి కూతురు గెటప్లో ఆమె ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నారు. ఎందుకు విక్రాంత్ మా ఫ్యామిలీ పరువు పోయేలా చేశావు? నీకు నేనేం ద్రోహం చేశానని అంటూ అన్విక ఏడుస్తోంది. అయ్యో బంగారం, నువ్వు ద్రోహం చేయడమేంటి? నువ్వెంత మంచిదానివో నాకు తెలీదా అంటూ అన్విక గుండెల మీద చెయ్యి వేసి నిమురుతున్నట్టే నిమిరి గట్టిగా నలిపేశాడు విక్రాంత్. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న అన్వికను చూసి, ఏంటి బంగారం ప్రతిదానికి ఏడుస్తావు అంటూ బుగ్గల మీద జారుతున్న కన్నీళ్లను తన నాలుక కొనతో తుడుస్తూ చెంప మీద గట్టిగా కొరికేశాడు విక్రాంత్. అమ్మా అన్న అరుపు ఆమె నుండి బయటికి వచ్చేలోపే వసుంధర పాలతో రూమ్ బయట నుండి పిలిచేసరికి కన్నీళ్లు తుడుచుకుని బయటికి వచ్చింది అన్విక. ఏంటమ్మా ఏడుస్తున్నావా? మమ్మీ డాడీ కోసమా? మేము మాట్లాడతామని చెప్పాం కదా, ముందు నువ్వు కిందికి వచ్చి ఫ్రెష్ అవ్వమ్మా అంటూ కోడల్ని కిందకి పంపించేస్తారు వసుంధర. కొడుక్కి క్లాస్ పీక్తూ, మీ నాన్న మరీ మరీ చెప్పాడు, అన్విని ఏడిపించావంటే అస్సలు బాగోదు విక్కీ అని కొడుక్కి జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది వసుంధర. ఆమె వచ్చేలోపు కూడా అన్విక ఎక్కడికి పోలేక అక్కడే ఉండడంతో అత్తయ్యే కోడలికి తన చీర ఒకటి ఇచ్చి ఫ్రెష్ అయ్యేంత వరకు గెస్ట్ రూమ్ లో తోడుండి ఇక్కడే పడుకోమా అని చెప్తుంది. అక్కడే ఉంటే విక్రాంత్ ఇంకా రచ్చ చేస్తాడని భయపడిన అన్విక, లేదత్తయ్య, నేను ఆయన రూమ్కే వెళ్తాను అంటూ విక్రాంత్ దగ్గరికి వచ్చేస్తుంది. వసుంధర తెచ్చిపెట్టిన పాల గ్లాస్ అక్కడే అలాగే ఉన్నా విస్కీ బాటిల్ పట్టుకుని రానే తాగేస్తున్నాడు అతను. గోధుమ రంగు చీరలో రూంలోకి వచ్చిన అన్వికను చూస్తూ, ఇంత అందాన్ని మిస్ చేసుకున్నానే అనుకుంటూ మందు తాగుతూ ఆమె చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు విక్కీ.
కోపంతో కళ్ళు దించేసిన అన్విక అతడి వైపు చూడకపోతే భుజం మీద కొరికి మరి ఆమె తల ఎత్తిస్తూ, నీ మొగుణ్ణి నేనెదురుగా ఉంటే కిందకి ఎటో చేస్తున్నావేంటి బంగారం అని అడుగుతూ ఆమెను బెడ్ మీదికి తోసేశాడు. భయంగా ఆమె కళ్ళు అదురుతుంటే, ఇందాక మన పెళ్లి అవ్వకపోయుంటే రేపు ఈ టైంకి ఆ నిఖిల్ గాడితో రూమ్లో ఇలాగే ఉండేదానివి కదా, అప్పుడు కూడా ఇంతే భయపడేదానివా, మరి ఇప్పుడెందుకే కళ్ళదురుతున్నాయి అని చెప్పగానే కళ్ళను కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది అన్విక. బాటిల్ పక్కన పెట్టేసి ఆమె మీదకి పడిన విక్రాంత్, నువ్వు నా దానివి కాకపోతే ఎవరిదానివి అవ్వకుండా అయినా చేస్తాను కానీ ఎవరిదానివో అయ్యేలా మాత్రం అస్సలు చేయను అని చెబుతూ సైడ్కి తిరిగిన ఆమె వెన్ను పట్టి దగ్గరికి లాక్కుంటాడు. అతడి వేళ్లు పట్టుకోవడంతో ఆమెకు నొప్పి తెలుస్తుంటే, విక్రాంత్ ప్లీజ్ అని ములుగుతుంది అన్విక. విక్రాంత్ ఏంటి, మొన్నటిదాకా విక్కీ అని పిలిచావు కదా, ఇప్పుడు నాకు అదే పేరు కావాలి. మోర్ ఓవర్ ఈ రోజు నేను నిన్ను అనుభవించి తీరాలి అన్నాడు. దాంతో సైడ్కి తిరిగి ఉన్న ఆమె వెల్లికిలా పడుకుంటూ అతడి వైపు చూసింది. ఏంటి, నేను అడగగానే ఆఫర్ ఇచ్చావా అంటూ రెండు కాళ్ళు ఆమెకు అటు ఇటు వేసి మీదకి ఒరుగుతూ బుగ్గ మీద చుప్ అని సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టాడు విక్రాంత్. ఈసారి ఆమె కళ్ళు అతడి మీసాల కరుకుతనానికి మూసుకుపోతే బుగ్గ మీద నుండి కిందకి జారిన విక్రాంత్ నడుం మీదనే ప్లేస్ చూసుకుంటూ, ఈ రోజుకి నాకు ఆ మూడ్ లేదులే, గుడ్ నైట్ బంగారం అంటూ ఆమె నాభిపై కిస్ చేస్తూనే అక్కడే సెటిల్ అయిపోయాడు విక్రాంత్ బాబు. బిగపట్టిన కన్నీళ్లు బుగ్గల మీద నుండి గుండెల వరకు జారిపోయాయి. చేతికి అందుతున్న అతడి తలలోకి వేళ్లు జునిపి నిమురుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అన్విక. మరుసటి రోజు బద్ధకంగా కళ్ళు తెరిచిన ఆమెకి తను ఎక్కడుందో కాసేపు వరకు గుర్తే రాలేదు. మెల్లిగా విక్రాంత్తో పెళ్ళయిందని గుర్తుకు తెచ్చుకుని టైం చూసేసరికి అది 11 గంటలు దాటుతూ ఉంటుంది. అన్విక అలా గతంలోకి వెళ్ళిపోయింది. వసుంధర వీరేంద్ర పెళ్లి చేసుకుని కొడుకు సంవత్సరాల పిల్లోడుగా ఉన్నప్పుడే హైదరాబాద్ సిటీకి చిన్న ఉద్యోగం చేసుకోవడానికి వచ్చారు. ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉంటున్న మాధవ్ సావిత్రిలు వాళ్లకు పరిచయం అవుతారు. ఇద్దరివి పక్కపక్క ఇళ్లే కావడంతో ఇరుగు పరుగులా కాకుండా బంధువుల్లాగా త్వరలోనే కలిసిపోతారు. 3 సంవత్సరాల తర్వాత మాధవ్ సావిత్రిలకు అన్విక పుట్టింది. అప్పటి వరకు విక్రాంత్ని కూడా తమ కన్న కొడుకులాగే చూసుకునేవారు మాధవ్ సావిత్రిలు. ఎన్ని రోజులు ఇలాగే ఒకరి కింద పనిచేయాలి అని ఇద్దరు పార్ట్నర్స్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని భార్యల దగ్గర ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టి మరీ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. దాని పేరే ఏవి సొల్యూషన్స్. ఏ ఫర్ అన్విక, వి ఫర్ విక్రాంత్. పిల్లల పేర్లు పెట్టినందుకు ఒక ఎత్తు, తమ కష్టార్జితం ఇంకో ఎత్తుగా ఆ సొల్యూషన్స్ కాస్త త్వరగానే కంపెనీ రేంజ్కి ఎదిగి ఇంకో 300 మంది వరకు పని కల్పించేంతగా ఎదిగింది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏ రోజు చిన్న మనస్పర్ధ కూడా రాలేదు. ఇద్దరు ఒక్క సంతానంతోనే సంతోషంగా ఉండి వీళ్ళనే బాగా పెంచుకుందాం అనుకుని అంతటితో ఆపేశారు. విక్రాంత్ చిన్నప్పటి నుంచి తను కూడా ఒక కంపెనీ పెట్టాలి, దాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటూ అమ్మాయిలకి మిగతా యాక్టివిటీస్కి దూరంగా ఉండి కేవలం చదువు చదువు అన్నట్లే ఉండేవాడు. ఆ ఉద్దేశంతోనే పక్కింట్లోనే కాదు తన ఇంట్లో కూడా సొంత మనిషిలా ఉన్న అన్విక వైపు ఏ రోజు చూపు తిప్పలేదు విక్రాంత్. ఆమెకి ఇంకా బాగా గుర్తు, తను మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ చేస్తుంటే సావిత్రి వసుంధరలు కష్టపడి తనకి చీర కట్టి పొడవు జడ వేసి అందంగా అలంకరించి మహారాణి చైర్లో కూర్చోబెట్టారు. అందరితో పాటు వచ్చిన విక్రాంత్, ఏంటి ఈ గెటప్, అమ్మోరులాగా చీర ఈ జడ బాగుందే, ఇలాగే వెళ్ళి ఏదో ఒక నాటకం వేసుకో అని అతను అన్న మాటలు ఆమెకి ఇంకా గుర్తున్నాయి. ఫంక్షన్ మధ్యలోనే తను లేచి నాకేం వద్దు అని అరవడం గుర్తొచ్చిన అన్విక ఉలిక్కిపడేలా ఆమె కంఠం మీద చేరింది పంటి గుర్తు. కళ్ళు తెరవగానే విక్రాంత్ ఆమెకు అతి దగ్గరగా ఉన్నాడు. కళ్ళెత్తి అతని వైపు ఓసారి చూసి కంఠం దగ్గర తడుముకుంటున్న అన్విక ఏం చేశావు అని కూడా అడగలేదు కనీసం. నేను ఇక్కడుంటే నీ ఆలోచనలు ఎక్కడో ఎందుకున్నాయి బంగారం, చెప్పు, ఆ నిఖిల్ కోసం ఆలోచిస్తున్నావా
అని అడుగుతూనే ఆమెను తన ఒళ్ళోకి లాక్కున్నాడు విక్కీ. కాదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది అన్విక. మరి అని చెబుతూ తను సరిగ్గా కూర్చుంటూ అన్వికను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాక ఆమె బేబీ హెయిర్ని వెనక్కి సర్దుతూ బ్లౌజ్ని భుజం మీద నుండి కాస్త పక్కకి తప్పిస్తాడు. కంగారు పడి ఆమె పైకి లేవబోయే లోపే అతడి చైన్తో ఆమె తాలిబొట్టు లింక్ అయ్యి అన్వికను ఆ పని చేయకుండా ఆపేసింది. తప్పించిన భుజం మీద మునిపళ్ళతో కొరుకుతూ మొగుడు ఒకడున్నాడు, వాడికి పొద్దున్నే లేచి కాఫీ ఇద్దాం, ఆఫీస్కెళ్తాడు, బ్రేక్ఫాస్ట్ వండి పెడదాం, లంచ్ బాక్స్ పెడదాం అనేవేవి ఏం లేవా బంగారం నీకు అని అడుగుతూనే చిన్నగా కొరికిన దగ్గర గట్టిగా ఘాటు పెట్టేశాడు. నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నాకు వంట రాదు అని చెప్పింది అన్విక. రాదు అనడానికి ఇది మీ పుట్టిల్లు కాదు బంగారం. నువ్వు నీ మొగుడు దగ్గరున్నావు కాబట్టి నేర్చుకుని బాక్స్ కట్టాలి. దానికంటే ముందు వెళ్ళి 5 నిమిషాల్లో నా కోసం నువ్వు కాఫీ తీసుకురావాలి అని ఆర్డర్ వేసి ఆమెను వదిలేశాడు విక్కీ. సందు దొరికిందో చాలని పడిపోతున్న పైటను భుజం మీదకి ఎగేసుకుంటూ కిందకి వెళ్లేందుకు పరిగెత్తింది అన్విక. ఎప్పుడూ సున్నితంగా అనుకువగా నడిచే ఆమె పరుగులు పెడుతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది వసుంధరతో పాటు వచ్చిన ఆమె తల్లి సావిత్రి. అన్వి, ఎందుకురా అంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఏమైనా కావాలా అని వసుంధర కంగారుగా అడిగేసరికి, అది అత్తయ్య, ఆయన కాఫీ తీసుకురమ్మన్నారు, తీసుకువెళ్తాను అంటూ వంటింటి బయట ఆగింది అన్విక. ఈ రోజు నుండి ఇది మీ ఇల్లురా. నా పర్మిషన్ ఎందుకు? దానికంటే ముందు మీ అమ్మ నాన్న వచ్చారు చూడు, పలకరించు అని సావిత్రి మాధవుల వైపు తిప్పింది కోడల్ని. వాళ్ళని చూడగానే దుఃఖం పొంగుకొచ్చేస్తుంటే ఇద్దరి మధ్య కూర్చుని ఏడ్చేసింది తను. పెళ్లి ఆగిపోయినందుకు బాధపడుతోంది అనుకున్న మాధవ్ కూతుర్ని ఓదారుస్తూ దానికి పెట్టిన డబ్బులు, ఖర్చులు, వాళ్ళన్న మాటలు అవన్నీ పక్కన పెట్టే తల్లి. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా, నాకు తెలుసులే. విక్రమ్ ఎంత జెంటిల్మెన్నో. నేను చిన్నప్పటి నుండి వాణ్ణి చూస్తూనే ఉన్నాను కదా, లవ్ చేసావా వాణ్ణి అని ఆయన అడిగారు. మాధవ్ గారి భుజం మీద చెయ్యి వేసిన వీరేంద్ర, ఏమోరా, ఈ కాలం పిల్లల మనసులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో కనుక్కోవడం మన పని కాదులే. మనం అనుకున్నదే జరిగింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అదే చాలు అని చెబుతూ మాధవ్ పక్కన కూర్చుంటారు. ఆయన్ని చూసి అన్విక పైకి లేవబోతుంటే, తల్లి, ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా ఈ గౌరవం ఇవన్నీ ఎందుకు? ముందెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. నీ చేత్తో నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలమ్మా. నువ్వు సూపర్గా చేస్తావు కదా అని అడిగారు ఆయన. చిరునవ్వుతో సరే మావయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిన అన్విక అందరి కోసం కాఫీ కలిపి ఇచ్చేశాక విక్రాంత్ కోసం తీసుకెళ్ళింది. బ్రష్ కోసం 5 నిమిషాలు అన్నాడు, కానీ టైం అరగంట అవ్వడంతో స్నానం కూడా చేసేసి ఆఫీస్కి రెడీ అయి ఉన్నాడు అతను. అన్విక రాగానే కోపంతో ఊగిపోతూ ఆమె జుట్టు పట్టుకుని మెడలు వెనక్కి విరిచేస్తూ, నేను నిన్ను కాఫీ తెమ్మని చెప్పి 5 నిమిషాలైంది బంగారం, కానీ నువ్వు 25 మినిట్స్ లేట్గా వచ్చావు. మళ్ళీ వాడి కోసం ఆలోచిస్తున్నావా అని అడుగుతూ పళ్ళు పట్పటా కొరికాడు. కాదు అని భయంగా తలాడించిన అన్విక కష్టం మీద అమ్మా నాన్న వచ్చారు అని చెప్పింది. ఓ, సారీ సారీ, ఎక్కడ నువ్వు ఆ నిఖిల్ గాడి గురించి ఆలోచిస్తూ లేట్ చేశావో అని కోపడ్డాను, ఓకేనా అంటూ చెదిరిన జుట్టు సవరించి, ఇలాగే వెళ్తే బాగోదు, నువ్వు కూడా రెడీ అయ్యేసిరా అంటూ ఆమెను వాష్రూంలో వదిలి కాఫీ తాగుతూనే కిందకి వెళ్ళాడు విక్రాంత్. ఎందుకు విక్కీ నాకు నరకం చూపిస్తున్నావు అని బాధపడుతూ సావిత్రి తెచ్చిన బ్యాగ్ తీసుకుని వచ్చి స్నానం చేసింది. ఆమె చుడీదార్లో బయటికి రాగానే రూమ్లో ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నవాడు వాటిని విసిరేసి అన్విక గొంతు పట్టుకుని, నిన్నేగా పెళ్ళయింది, అప్పుడే డ్రెస్సులు వేసుకుంటున్నావా? మరి కొన్న చీరలన్నీ ఎక్కడ దాచిపెట్టావు బంగారం అని అడగగానే గుడ్లు తేలేసింది అన్విక. వి వి అంటూ చివరి క్షణంలో మాటలు రాక ఇబ్బంది పడుతున్న అన్వికను చూసి విసుగ్గా ఆమెను కిందకి దింపాడు విక్రాంత్. రొప్పుతున్న ఆమెకు వాటర్ బాటిల్ ఇచ్చి, నీళ్లు తాగాక చీర కట్టుకో బంగారం, నీకు చీర చాలా బాగుంటుంది అని చెబుతుంటే గొంతు దగ్గర భుజం మీద అతడు కొరికిన గుర్తులు చూపించి, ఇవి అందరికీ కనపడితే బాగోవు అని
ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకున్నాను విక్కీ అని భయంగా చెప్పింది అన్విక. కనపడితే ఏమవుతుంది? వాళ్ళకి తెలియని గుర్తులా ఇవి. ఏం కాదు, చీర కట్టుకో అని ఆర్డర్ వేసి, లంచ్ టైంకి రెడీగా ఉండు, నిన్ను బయటికి తీసుకెళ్తాను అంటూ అన్విక బుగ్గ తట్టి ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు విక్రాంత్. ఒకవైపు కోపం, అంతలోనే ప్రేమ చూపిస్తున్న అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అన్విక సందిగ్ధంలో పడిపోయింది. అన్విక కిందకి వెళ్ళేసరికి వియ్యంకులు ఇద్దరు రిసెప్షన్ చేద్దాం, వ్రతం చేయిద్దాం అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఏం వద్దు అత్తయ్యా అని చెప్పేసి ఇంట్లో దీపం పెట్టింది. వంటలు రావేమో కానీ పూజలు ఆచారాలు మాత్రం బాగా పాటిస్తుంది అన్విక. లంచ్ టైంలో అత్తగారికి వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చి రిలాక్స్గా హాల్లో కూర్చుంది. కానీ కాసేపటికే అలాగే ఒక పక్కకి పడిపోయింది అన్విక. అప్పటికే ఆమె పేరెంట్స్ పక్కింట్లో ఉన్న తమ ఇంటికి వెళ్ళిపోయారు. అన్వికను పికప్ చేసుకోవడానికి వచ్చిన విక్రాంత్ ఆమె అలా హాల్లో పడిపోవడం చూసి మమ్మీ అంటూ గట్టిగా పిలిచాడు. భర్తతో పెళ్లి గురించే మాట్లాడుతున్న ఆవిడ కంగారుగా హాల్లోకి వచ్చేసరికి కోడల్ని చేతుల్లో ఎత్తుకుని కనిపిస్తాడు కొడుకు. ఏమైందిరా తనకి అని ఆమె కంగారుగా అడుగుతుంటే, ఇంట్లోనే ఉన్నారు కదా, తను ఏం చేస్తుంది, పడిపోయిందా లేదా అని పట్టించుకోవడం కూడా తెలీదా మీకు అని తిడుతూ బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు విక్రాంత్. ఆవిడ వచ్చి టెస్టులన్నీ చేసి బాగా నీరసంగా ఉంది అని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్తుంది. బలానికి మందులు రాసి ఇంజెక్షన్ వేయబోతుంటే విక్రమ్ ఆపేశాడు. ఇంజెక్షన్ ఏమీ అవసరం లేదు అని మొదట సున్నితంగా చెప్పినా డాక్టర్ వినకపోవడంతో అతడు తన ఒరిజినల్ వాయిస్తో గర్జించాడు. దానికి బిత్తరపోయిన డాక్టర్ అక్కడి నుండి పరిగెత్తింది. భారంగా కనురెప్పలు తెరిచిన అన్వికకు విక్కీ ఎదురుగానే కనబడేసరికి భయంతో లేచి కూర్చుంది. నేనిక్కడే ఉన్నాను బంగారం. ఏంటి, నువ్వు మొగుడిని చూసినా ఇలాగే భయపడతావా? ఇందా ఈ జ్యూస్ తాగు, లేదా ఫుడ్ తింటావా, ఇంకేమైనా కావాలా అని అడిగాడు. వద్దన్నట్లు తలూపి నీరసంగానే జ్యూస్ను మెల్లిగా సిప్ చేస్తూ తాగుతుంది అన్విక. పద బయటికి వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని బయటికి లాక్కొస్తుంటే వసుంధర అడ్డుకుంది. రే, దానికి హెల్త్ బాగోలేకపోతే ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. మమ్మీ, ఇది మా పర్సనల్ మ్యాటర్, నీ కోడల్ని నేనేం అమ్మేయడానికి తీసుకెళ్లడం లేదులే అంటూ అన్వికను కారులో కూర్చోబెట్టి ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉన్న క్లయింట్ కంపెనీకి తీసుకువెళ్తాడు విక్కీ. అతడి భార్య అడుగుల వెనక ఆమె సున్నితమైన అడుగులు పరుగు అందుకుంటుంటే వాళ్ళిద్దరినీ అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ చూసి కళ్ళు చెమ్మగిల్లుతాయి. అసలు నిఖిల్ అక్కడికి వస్తున్న విషయం అన్వికకి తెలియనే తెలీదు. అతన్ని చూడగానే తన అడుగులు ఆపిన విక్రాంత్ అన్విక భుజం చుట్టూ పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నిఖిల్ కంపెనీ ఏవీ సొల్యూషన్స్ పోటీ. ఇద్దరూ సబ్మిట్ చేసిన డెమోలో ఎవరిది సెలెక్ట్ అయితే వాళ్లకు మిగతా ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. అందుకే ఇద్దరు అక్కడికి వస్తారు. విక్రాంత్ అన్వికల ఎదురుగానే నిఖిల్ కూడా కూర్చుంటాడు. క్లయింట్ కంపెనీ మేనేజర్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ఏవీ కంపెనీకే దక్కింది అని చెప్పగానే విక్రాంత్ పెదవుల మీద ఒక క్రూరమైన నవ్వు విరుస్తుంది. నిఖిల్ చూస్తుండగానే అన్విక మెడ తిప్పి పెదాలపై ముద్దు పెట్టిన విక్రాంత్, యు ఆర్ మై లక్కీ చార్మ్ బంగారం అని ఇంటెన్స్గా చెప్పాడు. పిడికిలి బిగించిన నిఖిల్ విక్రాంత్ ముందుకొచ్చి కంగ్రాట్స్ చెబుతూ, కేవలం 3 ముళ్ళు కట్టేస్తే సరిపోదు, ఆడదాని గుండెల్లో స్థానం సంపాదించడం చాలా కష్టం అంటాడు. డ్రెస్సులోంచి బయటికి కనిపిస్తున్న ఆమె కంఠం దగ్గర గుర్తు, బుగ్గపై గుర్తు చూసి మనసులోనే బాధపడుతూ ఉంటాడు నిఖిల్. అన్విక, నువ్వు వీటితో సంతోషంగా ఉండలేవు, వదిలేసి వచ్చేయి. ఈ రోజు రాలేకపోవచ్చు, కానీ నువ్వు ఏ రోజు వీడిని వదిలేసి వచ్చినా నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని చెప్పగానే విక్రాంత్ అతని కాలర్ గట్టిగా పట్టుకుంటాడు. నిఖిల్ కూడా నేనేమీ తక్కువ కాదు అన్నట్టు విక్రాంత్ కాలర్ గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య నిలబడిన అన్విక, ప్లీజ్ నిఖిల్, గొడవ ఇంకా పెద్దది చేయొద్దు, ఆపే అంటుంటే, ఫస్ట్ కాలర్ పట్టుకుంది వీడే అన్వి అంటాడు నిఖిల్ కోపంగా. మరి నా ముందే నా పెళ్ళానికి ముగ్గురు వదిలేసాయి అని చెబితే ఉప్పు కారం తింటున్న మగాడు ఎవరినైనా ఇలాగే రియాక్ట్ అవుతాడు అని చెబుతూ ఇంకా గట్టిగా నిఖిల్ కాలర్ని గుంజుతాడు.
విక్కీ, ప్లీజ్ గొడవ పడకండి. నా కోసం వదిలేయండి అని చెబుతున్నా ఇద్దరూ అంతకంతకు మీద పడిపోతుంటే చుట్టూ చూసిన అన్విక ఏదీ కనిపించక పెన్ తీసుకుని అరచేతిలో గుచ్చుకుంది. మీరాపకపోతే కంఠం దగ్గర గుచ్చేసుకుంటాను అని బెదిరించగానే ఆమెను చూసిన నిఖిల్ విక్రాంత్ కాలర్ వదిలేసి అన్విక చేతిలోని పెన్ లాక్కుంటాడు. చెయ్యి పట్టుకోబోతే వద్దని ఆపేసిన అన్విక, నిఖిల్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. అసహనంగా అన్వికను చూసి కోపంగా విక్రాంత్ని చూస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు నిఖిల్. పోరా, పెళ్ళాం నాదే, ప్రాజెక్టు నాదే అనుకున్న విక్రాంత్ రక్తం కారిపోతున్న అన్విక చేతికి తన కర్చీఫ్ చుట్టి, వాడి కోసం గుచ్చుకున్నావా, లేదంటే వాడు నా కాలర్ పట్టుకున్నాడని గుచ్చుకున్నావా బంగారం అని అడుగుతాడు. ఎందుకు విక్కీ మరీ ఇంత ఆవేశపడిపోతున్నావు అనేది ఆమె మనసు వేసిన ప్రశ్న. కానీ ఏమి బయటికి మాట్లాడకపోవడంతో ఆ గుడ్లగూప కళ్ళేసుకుని చూడ్డం కాదు, చేసే ముందు ఆలోచించు అంటూ అన్వికను లాక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశాక డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకెళ్తాడు. అందులో తనకి కూడా షేర్స్ ఉన్నాయి. కానీ ఆడపిల్ల కాబట్టి మాధవ్ 40 తీసుకుని 60 వీరేంద్రకి ఇచ్చాడు. ఇద్దరికీ పెళ్ళైందని స్టాఫ్కి పొద్దున్నే హాట్ న్యూస్గా తెలియడంతో లోపలికి వస్తున్న వాళ్ళను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఒక్క చూపుతో వాళ్ళు భయపడిపోయేలా చేసిన విక్రాంత్ అన్విక నడుము చుట్టూ చెయ్యేసి యాటిట్యూడ్ లుక్తో తన ఛాంబర్కు చేరుకుంటాడు. ఆల్రెడీ నీరసం, మళ్ళీ బ్లడ్ పోయినందుకు ఇంకా నీరసం వచ్చేస్తుంది. దాంతో కళ్ళు తిరిగి పడిపోతున్న ఆమెను తన మీదకు లాక్కున్న విక్రాంత్, పెళ్లి కాకముందు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఈ రోగం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందే నీకు అంటూ కిచెన్లోకి కాల్ చేసి ఆమె కోసం ఫ్రెష్ జ్యూస్, తన కోసం కాఫీ తెప్పించుకుంటాడు. వర్క్ చేస్తాను అని అడిగిన ఆమెను ఒక్క చూపుతో ఆపేసి తన పని తాను చేసుకుంటూ సాయంత్రం వేళ భార్యతో ఇంటికి చేరుకుంటాడు. ఏంట్రా ఇది, దాని చేతికి కట్టేంటి అని వసుంధర అడుగుతున్నా పట్టించుకోకుండా డ్రెస్ చేంజ్ చేసుకున్న విక్కీ, మమ్మీ ఇప్పుడు దానికేం కాలేదులే, వెళ్ళి నా కోసం దమ్ బిర్యానీ చెయ్యు అని తల్లికి ఆర్డర్ వేస్తాడు. కొడుక్కి ఒక లుక్ ఇచ్చిన వీరేంద్ర, తల్లి నువ్వు కూడా ఫ్రెష్ అయి రాపో అని అన్వికను పంపించేశాక, ఇప్పుడు చెప్పరా, అసలు నువ్వు సింగపూర్ వెళ్ళిన వాడివి హైదరాబాద్ ఎప్పుడొచ్చావు, సడన్గా అన్వి నిన్ను పెళ్లి చేసుకుంటాను అండవేంటి, అది కూడా తను ఓకే చెప్పిన పెళ్లికి మధ్యలో అని సీరియస్గా అడుగుతారు ఆయన. డాడీ మీరిక్కడ పొరపడుతున్నారు, అది ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటానందో తననే అడగాలి. నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది, ఒక ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాక కాదనడం బాగోదు కదా, అందుకే తాళి కట్టేశాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు విక్కీ. అతడు ఇప్పుడే రాడులే అనుకున్న అన్విక టవల్తో బయటికి వచ్చి విక్రాంతిని చూసి భయపడి టవల్ ఊడిపోయేలా చేసుకుంటుంది. బిజీగా ఆఫీస్ ఫైల్స్ తిప్పుతున్న విక్రాంత్ పట్టీల అలికిడికి కళ్ళెత్తగానే అన్విక బర్త్డే సూట్లో నూలుపోగు కూడా లేకుండా అరక్షణం కనిపించి మళ్ళీ వెంటనే టవల్ చుట్టేసుకుంటుంది. ఆ గ్యాప్లోనే ఆమెను స్కాన్ చేసిన విక్రాంత్ అన్విక దగ్గరికి వెళ్ళి, నేను ఎడిట్ చేసిన దానికంటే రియల్గా ఇంకా బాగున్నావే నువ్వు, అదంతా నా కళ్ళతో అలాగే చూసే రోజు ఎప్పుడొస్తుందో ఆ రోజు నేను నిన్ను ఎన్నెన్ని ముద్దులు పెట్టాలో అని చెబుతుంటే ముఖాన్ని అసహ్యించుకున్నట్లు పక్కకి తిప్పుకుంటుంది అన్విక. బుగ్గలు నొక్కి తన వైపు తిప్పుకున్న విక్రాంత్, ఏంటి ముఖం అటు తిప్పుకుంటే అర్థం, నేను నీ మొగుణ్ణి, ఏమైనా చేసే హక్కు నాకుంది అంటూ టవల్ లోపల ఉన్న సూత్రాలను పైకి లాగి చూపిస్తూ ఇద్దరి పెదవులను ఏకం చేసేశాడు. నరకం చూపిస్తున్న పెదవుల మంట, ఆ వెనకే అతడు అందిస్తున్న ముద్దుల హాయికి ఫస్ట్ టైం అన్విక కళ్ళు మూసుకుపోతాయి. రెండు చేతులు టవల్ అంచులను గట్టిగా పట్టుకుంటాయి. ఊపిరి ఆడక అన్విక రొప్పుతుంటే తన పెదాలను వదిలిన విక్రాంత్, నువ్వు పెట్టే కాఫీ టేస్టే కాదు నీ పెదాల టేస్ట్ కూడా అదిరిపోయింది బంగారం అంటూ బుగ్గపై ముద్దు పెట్టి చీర కట్టుకో అని ఆర్డర్ వేసి కిందకి వెళ్ళిపోతాడు. వార్డ్రోబ్లో అప్పటికే వసుంధర తన శారీస్, డ్రెస్సెస్ అన్నీ సర్దిపెట్టి ఉండడంతో సిల్క్ శారీలో రెడీ అయ్యి బయటికి వస్తుంది అన్విక. దీపం పెట్టేశాక అత్తగారికి బిర్యానీ చేయడంలో హెల్ప్ చేసి 3 రోజుల తర్వాత కాస్త కడుపు నిండా తిన్న ఆమె నిద్ర వస్తున్న కళ్ళతో రూంలోకి వెళ్ళగానే
మళ్ళీ విస్కీ బాటిల్ చేతిలో పట్టుకుని తాగుతూ కనిపిస్తాడు విక్రాంత్. ఇప్పుడు నేను ఎంత సైలెంట్‌గా ఉంటే నాకే అంత మంచిది అనుకుంటూ బెడ్ వైపు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న ఆమె అతడు ఎత్తుకోవడంతో క్షణాల్లో గాల్లోకి లేస్తుంది. విక్కీ! అని ఆమె నోటి నుండి అరుపు రాగానే సైడ్ స్మైల్ విసురుతూ ఇదిగో ఇలా పిలవాలి. ఇంకా కాస్త మత్తుగా పిలిచావంటే అయిపోతుంది అని చెబుతూ ఆమెను బాల్కనీలోకి తీసుకెళ్లి ఉయ్యల్లో కూర్చుని తన మీదకి లాక్కుంటాడు. బల్లిలా వెళ్ళి అతడి ఒళ్ళో పడ్డ అన్విక తలదించుకుంటే ఇందాక ఇచ్చిన కిస్ బావుంది. అలా తెల్లవారే వరకు ఇస్తూ ఉండు అంటూ చీరలోంచి కనిపిస్తున్న ఆమె నడుమును నొక్కుతూ ముద్దులు లాక్కుంటాడు. రోజులు ఎవరి కోసమైనా ఆగుతాయా? అస్సలు ఛాన్సే లేదు. దాంతో 16 రోజుల పండుగలు కూడా గిర్రున తిరిగిపోతాయి. ఈ గ్యాప్‌లో విక్రాంత్, అన్విక ఆఫీస్‌కి వెళ్ళడం, తన మూడ్‌ని బట్టి ఆమెకు వర్క్ ఇవ్వడం నడుస్తాయి. కొత్తగా ఆమె కన్నీళ్లతో పాటు పెదవులపై రక్తం రుచిని కూడా అలవాటు చేసుకుంటాడు విక్రాంత్. అతడు ఏం చేసినా మౌనంగానే ఉండిపోతుంది అన్విక. 16 రోజుల పండగప్పుడు కూడా బంధువులందరినీ పిలిచి చిన్నగా రిసెప్షన్ లాగా ప్లాన్ చేస్తారు పెద్దవాళ్ళు అందరూ. పసుపు తాడులో నుండి చైన్లోకి అన్విక సూత్రాలు మారుస్తూ ఉంటే వాటి వైపే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది ఆమె. విక్రాంత్ బీటెక్ ఫస్ట్ ఇయర్, అన్విక 9th క్లాస్. నుమాయిష్‌కి వెళ్తాను అని గొడవ చేస్తున్న ఆమె విక్రాంత్ చూపుకి భయపడి వద్దు అంటూ తల్లి వెనక్కి వెళ్ళిపోయింది. మనకి కుదరదు కదా! మరి ఆడవాళ్ళను ఒక్కరినే ఎలా పంపుతాం? వాళ్ళకు కూడా చూడాలని ఉంటుంది కదా! అని మాధవ్, వీరేంద్రలు అనుకుంటూ ఉంటే, మావయ్య, డాడీ, అత్తయ్య మమ్మీలని నేను జాగ్రత్తగా తీసుకెళ్ళొస్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకుంటాడు విక్రమ్. సరే జాగ్రత్త అని వాళ్లకు డబ్బులు ఇచ్చి పంపించిన మాధవ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి బావా, కొడుకు అప్పుడే చేతికి అందేశాడు అని నవ్వుతూ అంటుంటే, నా కొడుకైతే నీకు కూడా అల్లుడవుతాడు కదా ఎప్పటికైనా, మనం నలుగురం ముసలోళ్ళమైపోయాక చూసుకునేది వాడేలే అని నవ్వుకుంటూ ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉంటారు ఆ మగవాళ్ళిద్దరూ. ఒక దండ అన్వికకు చాలా బాగా నచ్చేస్తుంది. ఓవర్ యాక్షన్ అని అమ్మని అడగలేక ముఖం గంటు పెట్టుకొని ఉన్న విక్రాంత్ దగ్గరికి వెళ్ళి, విక్కీ, నాకది బాగా నచ్చింది. అమ్మకి చెప్పి కొనిపించవా ప్లీజ్ అని ముద్దుగా అడుగుతుంది. ఒకసారి దానివైపు చూసిన విక్కీ, పెట్టలా ఉన్న నీకు పెట్టరట్టంత నెక్లెస్ సరిపోతుంది గాని హెవీవెందుకే? అవసరం లేదు. నీ ఫేస్‌కి తగ్గట్టు ఆ సన్న గాజులు తీసుకో అని కటువుగా చెప్పడంతో దాన్ని చూస్తూనే వేరేవి కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఇంటికి చేరుకుంటుంది అన్విక. ఆ రోజు పట్టుబట్టి అరతులంలో తన మెడకి తగ్గట్టుగా చిన్నగా చేయించుకున్న చైన్ని ఈ రోజు వరకు ఆమె తీయనే లేదు. కారణం విక్కీ తనకి పెద్ద ఆర్నమెంట్స్ బాగోవు అన్నాడని. ఇప్పుడు అతడే 4 సవర్లు ఉన్న లావుటి గొలుసు, 2 సూత్రాలలో కలిపిన లక్ష్మీకాసులు, ఎర్ర నల్ల పూసలు కలిపి తన మెడలో వేస్తుంటే ఏ భావమూ లేకుండా నిర్జీవంగా తల వంచుతుంది అన్విక. అప్పుడు కూడా కనీసం నవ్వులేని విక్కీ వైపు చూస్తూ అతని పాదాలకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది అన్విక. ఇద్దరు సూట్, లెహంగాలో రెడీ అయ్యి వచ్చి గెస్ట్లను పలకరించి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి తమ పెళ్లి అఫీషియల్‌గా జరిగిందని అందరికీ తెలియజేస్తారు విక్రాంత్, అన్వికలు. విక్కీ టేకప్ చేసిన ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా 2 నెలల్లోనే కంప్లీట్ అవ్వడంతో క్లయింట్ పార్టీ ఇస్తాడు. కంపెనీ తరపున తను కూడా వెళ్ళిన అన్విక అఫీషియల్‌గా అందరితో జాయిన్ అవుతుంది. ఫస్ట్ టైం సింగిల్ పీస్ స్లీవ్‌లెస్ ఫ్రాక్‌లో పార్టీలో కనబడగానే విక్రాంత్ కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. అతనికి వర్క్ ఉండడంతో లేటుగా జాయిన్ అయ్యాడు. అన్విక మాత్రం అతని పర్మిషన్‌తోనే కాస్త ముందు కంపెనీ తరపున పార్టీకి అటెండ్ అయ్యింది. 50 మంది వరకు ఉన్న ఆ పార్టీలో 10 మంది మాత్రమే లేడీస్ ఉన్నారు. వాళ్ళలో మిగతా 9 మంది శరీరాల్ని ప్రదర్శించే డ్రెస్సులు వేసుకున్న అన్విక డీసెంట్‌గా కనిపిస్తున్నా కూడా ఆమెనే కొందరు పదే పదే చూస్తుంటే విక్రాంత్ పిడికిలి బిగుసుకుంటుంది. ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్, కంగ్రాచ్యులేషన్స్ నోట్, షాంపెయిన్ సెలబ్రేషన్స్ తర్వాత లైవ్ మ్యూజిక్‌కి చేతికి ఎవరు దొరికితే వాళ్ళతో డాన్స్ చేయిస్తున్నారు. అలా ఒకడు అన్విక ముందుకు వచ్చి చేయి చాపడంతో ఆమె సారీ, నాట్ ఇంట్రెస్టెడ్ అని తలూపేలోపే
వాడి తల పగలగొట్టేశాడు విక్రాంత్. అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. విక్రాంత్ బయటికి కనిపిస్తున్న ఆమె జబ్బలు పట్టుకుని లాగి, షీ ఈజ్ మై వైఫ్, ఎంత ధైర్యం ఉంటే దాన్ని డ్యాన్స్ చేయమని అని అడుగుతావు అంటూ సీన్ క్రియేట్ చేస్తుంటే, ఇప్పుడు ఇంకేం గొడవ చేస్తాడో అని అన్విక లోపలే భయపడిపోతుంది. కానీ వాడు ఆల్రెడీ విక్రాంత్కి భయపడి రక్తం కారుతున్న తలతో అక్కడి నుంచి పారిపోతాడు. ఏంటే, వాడు చెయ్యి చాపగానే వెళ్ళడానికి రెడీ అయిపోయావా? ఇంకొకరిని ఎవరినైనా కళ్ళెత్తి చూస్తే చంపేస్తాను అని అన్వికకు వార్నింగ్ ఇస్తూనే ఆమెను డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకెళ్లి స్టెప్స్ వేస్తాడు విక్కీ. ఆల్రెడీ 2-3 బాటిల్స్ ఖాళీ చేసిన విక్కీ ఊరుతూ అన్విక మీద పడబోతుంటే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె. కానీ అతని బరువును తను ఆపలేకపోయినా అందరి ముందు పడేయలేక విక్రాంత్ చెయ్యి తన మెడ చుట్టూ వేసుకుని మెల్లిగా అతన్ని కారు వరకు తీసుకెళ్తుంది. పక్క సీట్లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే, బంగారం అంటూ కలవరిస్తూ, చంపేస్తాను వాణ్ణి, అసలు నిన్నే డ్యాన్స్ కోసం అడుగుతాడా అంటూ గాల్లో చేతులు తిప్పుతున్న విక్రాంత్ని చూసి చిన్నగా నవ్వుకుని కార్ స్టార్ట్ చేస్తుంది అన్విక. సమయం అర్ధరాత్రి దాటుతుండడంతో పిల్లలు వస్తారులే అనుకుని వసుంధర వీరేంద్రలు తమ బెడ్రూమ్లో నిద్రపోతూ ఉంటారు. డోర్ తీసి విక్రాంత్ని పై వరకు తీసుకెళ్లలేక కింద ఉన్న గెస్ట్ రూమ్లోనే పడుకోబెడుతుంది అన్విక. ఆ టైంలో తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్కి ఓకే అని రిప్లై ఇచ్చేసి అతడికి దూరంగా పడుకుంది అన్విక. కానీ విక్రాంత్కి 2-3 నెలల నుండి ఆమె పక్కన పడుకోవడం అలవాటై బెడ్ మీద తడుముకుంటూ అన్విక వరకు వచ్చి ఆమె గుండెల్లో ముఖం పెట్టుకుని పడుకుండిపోయాడు. అతడు తగలగానే మెలకువ తెచ్చుకున్న అన్విక విక్రాంత్ జుట్టు సరిచేస్తూ ఆలోచనలతో తెల్లవారుజామున ఇప్పుడో నిద్రపోతుంది. నిద్ర లేవగానే ఆమె గుండెలపై కళ్ళు తెరిచిన విక్రాంత్, ఇదేంటి ఇంత సాఫ్ట్గా ఉంది అంటూ అన్విక గుండెలపై వేళ్లతో నొక్కి ఆమెలో భయాన్ని నింపేస్తాడు. వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండెలను చూస్తూ మత్తుగా అన్విక వైపు చూస్తున్న అతన్ని చూసి భయంతో పిల్లోని అడ్డం పెట్టుకుంటుంది అన్విక. దాన్ని తీసి పక్కకు విసిరేస్తూ, తలంతా బరువుగా ఉంది, నీ చేత్తో కాఫీ తీసుకురా బంగారం అని చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్ళి కాఫీ తీసుకొచ్చి అందిస్తుంది. ఈరోజు నో ఆఫీస్, నేను పడుకుంటున్నాను అంటూ కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ కూడా పూర్తి చేసి తన రూమ్కి వెళ్ళి బెడ్పై పడిపోతాడు విక్రాంత్. లంచ్ అయ్యాక అత్తమామలకు చెప్పేసి తను ఎప్పుడూ వేసుకునే సాధారణ డ్రెస్లోనే ఇంటి నుండి బయలుదేరుతుంది అన్విక. తన కార్ ఒక రెస్టారెంట్ ముందు ఆగడంతో బయటే ఉన్న నిఖిల్ ఆమెకి కనిపిస్తాడు. చిన్న నవ్వుతో అతన్ని పలకరించి, ఏంటి నిఖిల్, మాట్లాడాలని రమ్మన్నావు అని అడుగుతుంది అన్విక. మాట్లాడాలంటే ఇలా రెస్టారెంట్ బయటేనా, లోపలి కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు, రా లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని అతడు ఆమెను లోపలికి తీసుకెళ్తాడు. లేదు నిఖిల్, నేను అత్తమావయ్య వాళ్ళతో ఇంట్లోనే తినేసి వచ్చాను అని చెబుతున్నా కూడా వినకుండా ఆమె కోసం ఒక మిల్క్ షేక్ ఆర్డర్ చేసి తను బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ తింటూ, ఎలా ఉంది లైఫ్ అని అడుగుతాడు. బాగానే ఉంది అని ఒక్క మాటలో అన్విక చెబితే, స్టిల్ నేను నిన్నే లవ్ చేస్తున్నాను, కావాలంటే డివోర్స్కి అప్లై చేసేసి వాడి నుండి బయటపడు, నాకేం ప్రాబ్లం లేదు, ఈవెన్ నువ్వు వాడితో ఫిజికల్గా ఉన్నా నాకు ఓకే అని నిఖిల్ చెప్పగానే అన్విక కోపంగా పైకి లేస్తుంది. సారీ, జస్ట్ నేను చెప్తున్నానంతే అంటూ లేచిన అన్విక చేతిని 2 చేతులతో పట్టుకుని మళ్ళీ కూర్చోబెడతాడు నిఖిల్. ఫ్రెండ్ అబ్రాడ్ నుండి వస్తున్నాడని రిసీవ్ చేసుకోవడానికి తన నిద్రను కూడా పక్కన పెట్టి వెళ్తున్న విక్రాంత్ గ్లాస్ వాల్స్ లోంచి నిఖిల్ అన్విక చేయి పట్టుకోవడం చూస్తాడు. స్టీరింగ్ మీద ఉన్న అతని చెయ్యి బిగుసుకుంటుంది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుని వాడి రూమ్లో కాసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చేసరికి వసుంధరకు హెల్ప్ చేస్తూ కనిపిస్తుంది అన్విక. కానీ అక్కడ రెస్టారెంట్లో ఏమైందంటే, ప్లీజ్ నిఖిల్, ఏదో ఇంపార్టెంట్ విషయం అంటే మాట్లాడడానికి వచ్చాను, కానీ ఇలా మాట్లాడతావని అనుకోలేదు, ఇంకోసారి నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయకు, పెళ్లి మధ్యలో ఆపేసినందుకు పెద్ద సారీ అంటూ 2 చేతులు జోడించి మొక్కి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది అన్విక.
ఆమెతో ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయిన విక్రాంత్కు ఫ్రెష్ అవ్వడానికి వచ్చినప్పుడు మళ్ళీ అన్విక ఎదురుపడుతుంది. అతను అక్కడే ఉన్నాడన్న భయంతో చీర తీసుకున్న అన్విక స్నానానికి వెళ్లకుండా వెనుతిరుగుతుంటే, ఎక్కడి బంగారం చీర తీసుకుని అని అడిగాడు విక్రాంత్. ఫ్రెష్ అయ్యొద్దామని విక్కీ అంటూ తడబడుతూ చెప్పింది అన్విక. ఇక్కడే అవ్వచ్చు, నాకేం ప్రాబ్లం లేదు అని అతడు అనగానే, ఏంటి ఇంత కూల్గా ఉన్నాడు అనుకుంటూ, పర్లేదు నేను కిందకి వెళ్తాను అంటుంది. ఇప్పుడు చీర కడుతున్నావేంటి? మళ్ళీ రెస్టారెంట్లో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నావా అని అడగడంతో అన్విక గుండెల్లో రాయి పడుతుంది. చేతిలోని చీర జారిపోయి ఆమె ముందే కుప్పలా పడిపోతుంది. విక్రాంత్ అది అని ఆమె వణుకుతూ చెబుతుంటే, నేను నిద్రపోయాననుకుని వెళ్ళి వాణ్ణి కలిసేసొచ్చావా? పైగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని అంటూ అతను కూల్గా మాట్లాడుతున్నా ముఖం ఎర్రబడడం చూసిన అన్విక వెన్నులో వణుకు పుడుతుంది. చెప్పు బంగారం, ఎందుకు వెళ్ళి మీట్ అయ్యేవాణ్ణి అని అడుగుతూ ఆమె నడుము 2 చేతులతో పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. టాప్ పైనుంచే అన్విక గుండెపై ఘాటు పెట్టేస్తాడు. జస్ట్ ఒకసారి మాట్లాడాలంటే వెళ్ళొచ్చాను అని వణుకుతూ చెప్తుంది అన్విక. మాట్లాడడం అంటే చేతులు పట్టుకుని నొక్కడం అని నాకు ఇప్పటి వరకు తెలియదు బంగారం అని సాగదీస్తూ చెప్తాడు విక్కీ. లేదు విక్కీ, క్యాజువల్గా పట్టుకున్నాడు, జస్ట్ అంతే అని ఆమె భయపడిపోతుంటే, నేనేం చేశా బంగారం, ఎందుకు భయపడుతున్నావు అంటూ లాక్కుని ఆమెను బెడ్ మీదకి పొర్లించి ఆమె మీద వాలుతాడు విక్రాంత్. ప్లీజ్ అంటూ కన్నీళ్లు కారుస్తున్న ఆమెను లెక్క చేయకుండా పెదవులు అందుకుంటూ టాప్ రిమూవ్ చేస్తాడు. వికీ ప్లీజ్ వద్దు అని ఆమె అంటున్నా వినకుండా పెదవుల నుండి తన ముద్దులను కంఠం మీదుగా గుండెల వరకు తీసుకెళ్లి ప్యాంట్ లాగే లోపు కాళ్ళ దగ్గర ఉన్న అతన్ని తోసేస్తుంది అన్విక. కానీ మళ్ళీ తనే కంగారు పడుతూ సారీ సారీ అంటే, పర్లేదు బంగారం అంటూ మీద మీదకు వస్తున్న విక్రాంత్ను ఎలా ఆపాలో అన్వికకు తెలియలేదు. ఎంత అతను ముందుకు రావాలని చూస్తున్నా ఆమె వారిస్తూ ఉండడంతో కోపంతో 2 చెంపలు వాయించేసిన విక్రాంత్ ఆమె మీదకు బ్లాంకెట్ విసిరేసి లాకర్లో ఉన్న డైరీని తీసి బెడ్ మీదకు విసిరేస్తాడు. బ్లాంకెట్ కప్పుకుంటూ ఏంటది అని చూసిన అన్వికకు తన పేరుతో ఉన్న డైరీనే కనబడటంతో గుండెల్లో రాయి పడుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి విక్రాంత్ తలరుద్దుకుంటూ ఉంటే, ఇది అతనికి ఎలా తెలిసింది అన్నట్లు ఉన్నాయి అన్విక చూపులు. చెప్పు, అది నీదే కదా డైరీ? మరి అందులో నువ్వు రాసుకున్నదేంటే? నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు నువ్వు చేసిందేంటి? నిజాలు మాత్రమే చెప్పు, ఏమైనా తేడా వచ్చిందో నిన్ను చంపేసి యాక్సిడెంట్లో పోయావని చెప్తాను అందరికీ అని విక్రాంత్ బెదిరించగానే వణికిపోయిన అన్విక అది అది అడల్ట్ లవ్ అని తడబడుతూ చెప్పింది. ఆహా, 21 ఇయర్స్కి కూడా ఏ ఊర్లో అడల్ట్ లవ్ అంటారు చెప్పవే అని గట్టిగా అడుగుతాడు విక్రాంత్. కాస్త అప్పు తెచ్చుకున్న ధైర్యంతో, నువ్వు యాక్సెప్ట్ చేయవని నేను నీకు ఈ విషయాలేవి చెప్పలేదు అంటుంది అన్విక. ముందు నువ్వు నాకు చెప్తే కదా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానో లేదో తెలిసేది అని పాయింట్ లాగుతాడు విక్కీ. అసలు నువ్వు నన్నే నాకు తెలియకుండా ఎప్పుడు లవ్ చేసావే? ఎప్పుడు వెంటపడ్డావు? నా కోసం ఎక్కడ టాటూ వేయించుకున్నావు? నాకేం తెలియకుండానే నేను నీ లవ్ యాక్సెప్ట్ చేయననుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయావా అని గద్దించినట్టే అడుగుతాడు విక్రాంత్. డైరీని ప్రేమగా తడిమిన అన్విక మరి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు అని ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. అవును, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పట్లో లేదు అని చెప్పాను, కానీ నిన్ను చూడను, అన్వికను చేసుకోను అని ఎప్పుడైనా నేను చెప్పడం నువ్వు చూసావా అని సీరియస్గా అడగగానే నోటి మీద చెయ్యి వేసుకుంటుంది అన్విక. ఇంత పొరపాటు పడ్డానా? వాడు పెళ్లి ఇప్పట్లో చేసుకోను అన్నాడా? నన్ను చేసుకోను అన్నాడని ఎంత రాంగ్ స్టెప్ వేయబోయాను అంటూ తల పట్టుకుంటుంది. వెంటనే అసలు ఈ డైరీ నీకు ఎక్కడ కనబడింది అని ఆమె అడిగితే, నువ్వు ఎక్కడైతే సేఫ్గా దాచుకున్నావో అక్కడే అని చెప్పి ఆమె దగ్గర నుండి డైరీ లాక్కుంటాడు.
దాన్ని వందోసారో, 200 సారో చదవడం అయినా కానీ, మళ్ళీ ఫ్రెష్‌గా చదువుతూ మొదటి లైన్ చూడగానే ఆమె వైపు చూస్తాడు విక్రాంత్. చూపులు తిప్పేస్తూ ఎటేటో చూస్తున్న అన్వికను తన మీదకి లాక్కుంటూ డైరీ క్లోజ్ చేసి, "నువ్వే చెప్పవే నీ నోటితో" అని అడుగుతాడు. "అక్కడ ఆల్రెడీ రాసుంది గదా! చదువుకున్నావు కదా! ఇంకా కొత్తగా నేనేం చెప్పాలి?" అంటుంది అన్విక. బుగ్గలు రెండు పట్టుకొని తన వైపుకు తిప్పుకున్న విక్రాంత్ బేస్ వాయిస్‌తో, "మర్యాదగా నువ్వు నీ నోటితో చెప్తావా? లేదంటే 2 రోజులు ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళకుండా చేయమంటావా?" అని వార్నింగ్ ఇవ్వగానే భయపడిపోయి, "అది నువ్వు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన రోజు" అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. సెవెంత్ క్లాస్ చదువుతున్న అన్వికకు అప్పుడప్పుడు డ్రాపింగ్ అండ్ పికప్ డ్యూటీ విక్రాంత్ తీసుకునేవాడు. తన క్లాస్‌లో అందరూ మెచ్యూర్ అవుతున్నా, బక్కగా, చిన్న పిల్లలా ఉన్న అన్విక అందరికీ అలాగే కనిపిస్తే, అప్పటికే సన్నని మీసకట్టు, హైట్, ఫిట్ బాడీతో ఉన్న విక్రాంత్ రోజూ ఆమెని డ్రాప్ చేయడంతో ఫ్రెండ్స్ ఆమెను ఏడిపించడం స్టార్ట్ చేశారు. ఒక సంవత్సరం వరకు వాళ్ళ మాటలు కొట్టిపడేసినా, తెలియకుండానే అతనికి అట్రాక్ట్ అవ్వడం, విక్రాంత్‌ని దూరం నుంచే చూసుకోవడం, మూవీస్ ఇన్స్‌పిరేషన్‌తో అతను వాడేసిన టవల్‌తో తుడుచుకోవడం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేది మన పిచ్చి పాప. అందరికంటే 1 ఇయర్ లేట్‌గా మెచ్యూర్ అయిన పాపకి అప్పుడప్పుడే ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడూ గౌన్‌లలో చూసే అతను సడెన్‌గా ఆమె రెడీ అయ్యి కూర్చోవడంతో పట్టి పట్టి చూస్తుండేసరికి పాప గుండెల్లో గుడిగంటలు మోగిపోయాయి. ఆ రోజు నుండి ఫ్రెండ్స్ చెప్పిన దానికి వంత పాడుతూ తనని విక్రాంత్‌ని ఒక ఇమాజినరీ లోకంలో ఊహించేసుకుంటూ వాడి వెనకే తిరుగుతూ ఉండేది. బాబు కాస్త సీరియస్‌గా చూస్తే, "అత్తయ్య" అంటూ వసుంధర దగ్గర, లేదంటే "మావయ్య" అంటూ వీరేంద్ర వెనకనో వెళ్లి దాక్కునేది. ఫస్ట్ అట్రాక్షన్, ఆ తర్వాత ప్యూర్ లవ్ అన్ని స్టేజ్‌లు దాటి బీటెక్‌లోకి వచ్చేసరికి విక్రాంత్ తన పేరెంట్స్ స్థాపించిన కంపెనీని ఇంకా గ్రో అప్ చేశాడు. అతని కోసం ఎన్ని గ్రీటింగ్స్ కార్డులు కొందో ఆమెకే లెక్కలేదు. తనకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికప్పుడు "నీ లవ్ మ్యాటర్ చెప్పేవే" అని ఎగదోస్తున్నా, విక్రాంత్ సీరియస్ ఫేస్ గుర్తొచ్చుకుని భయపడి ఆగిపోయేది. అతను కాఫీ బాగా తాగుతాడని కష్టపడి అదొక్క వంట మాత్రమే నేర్చుకుంది. మిగతా వంటల్లో గుడ్డు సున్నా. ఫైనల్‌గా విక్రాంత్ బర్త్‌డే రోజు అతనికి ప్రపోజ్ చేయాలనుకుంటూ రకరకాల ప్లానింగ్‌లు వేసుకుంటోంది అన్విక. తన వెనుక ఇదంతా జరుగుతోందని తెలియని విక్రాంత్ మూడ్ బాగున్నప్పుడు ఆమెతో మాట్లాడేవాడు. మూడ్ బాలేనప్పుడు పాప చున్నీ వేసినా తిట్టేవాడు. చున్నీ వేయకపోయినా తిట్టేవాడు. ఇలా ఒక పెద్ద కోపిష్టి ఫెలోలా అన్విక మైండ్‌లో ముద్రపడిపోయాడు విక్రాంత్. సడెన్‌గా అతని బర్త్‌డేకి 2 రోజుల ముందు అమ్మానాన్న గదిలోంచి మాటలు వినబడితే వింటుంది అన్విక. అన్వికకి తొందరగా పెళ్లి చేసేద్దామండి అని సావిత్రి అంటే, నాదేముంది నేనెప్పుడైనా రెడీనే. ఒక మాట వీరేంద్రకి చెప్పానంటే పూల పల్లకీలో తన కోడల్ని తీసుకెళ్తాడు. పైగా కూతుర్ని దూరం పంపించే బాధ మనకు తప్పుతుంది. రేపే ఈ విషయం వాళ్ళతో మాట్లాడతాను అని ఆయన చెప్పడం విన్న అన్విక, ఇంకా నేను ప్రపోజ్ చేయడం ఎందుకు? త్వరలోనే వాడే నా మొగుడైపోతాడు. అప్పుడు నా ప్రేమనంతా చూపిస్తా అనుకుంటూ ప్రపోజ్ చేసే పని తాత్కాలికంగా పక్కన పెట్టేస్తుంది. విక్రాంత్ ఇంట్లో నలుగురు పెద్దవాళ్ళు, విక్రాంత్, అన్విక ఒక పక్క కూర్చుని ఉంటే నలుగురు గొంతులు సవరించి, "విక్రాంత్, మేం మీకు పెళ్లి చేయాలనుకుంటున్నాంరా. మరి నీ ఒపీనియన్ ఏంటి?" అని తండ్రి గంభీరంగా అడుగుతాడు. "నాకు ఆ ఉద్దేశం లేదు డాడీ" అని సింపుల్‌గా చెప్పేసి, మీటింగ్ ఫోన్ రావడంతో ఇంకా విడమర్చి చెప్పకుండానే వెళ్ళిపోతాడు విక్రాంత్. అతని వైపు నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోతుంది అన్విక. "విక్రాంత్, ఏదో ఒకటి చెప్పేసెళ్ళరా" అని వసుంధర వెనక నుంచి అరుస్తుంటే, "మమ్మీ, ఇప్పుడేంటి? ఒకసారి చెప్తే నీకర్థం కాదా? నాకు ఆ ఉద్దేశం లేదు" అని ఫోన్ హడావిడిలో వద్దని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. అతడిని కన్నీళ్లతో చూస్తూ నిలబడిపోతుంది అన్విక. "మరి నీ సంగతేంటమ్మా" అని తండ్రి మావయ్య అడగడంతో, "వద్దన్న బంధంలోకి ఎవరిని లాక్కూడదు మావయ్య. డాడీ మీరు ఏ సంబంధం చూసినా నేను చేసుకుంటాను" అని చెప్పేసి ఆ రోజు నుండి మోగబోతుంది అన్విక. పెళ్ళంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అని తెలిసినప్పటి నుండి విక్రాంత్‌ని తన భర్తగా ఊహించుకున్న అన్వికకు బీటెక్ నుండి లవ్ చేస్తున్న నిఖిల్ పేరెంట్స్‌తో వచ్చి మాట్లాడగానే
మాధవ్ ఒప్పుకొని పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అప్పటికి అన్విక కూడా అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉండడంతో కొంచెం వర్క్ షేర్ చేసుకునేది. సో ఆమెతో కొంచెం రాపో బిల్డ్ అయిన టైం లేకపోవడం వల్ల, పైగా బాబుగారు ఎప్పుడు సీరియస్గా ఉంటారు కాబట్టి అన్వికను అంతగా చూడకపోవడంతో ఆమె మౌనంగానే ఉండిపోయింది. కరెక్ట్‌గా పెళ్లికి వారం ముందు బిజినెస్ ట్రిప్ అని వెళ్ళిన విక్రాంత్‌ని చూస్తూ, "నా పెళ్లికి ఉండలేవా?" అని చాలా రోజుల తర్వాత అతడితో మాట్లాడితే, "ట్రై చేస్తాను" అని ఆమెకు ఆల్ ది బెస్ట్‌గా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి సింగపూర్ వెళ్ళిపోతాడు విక్రాంత్. సడన్‌గా అతనికి అన్విక బెస్ట్ ఫ్రెండ్ సింగపూర్ మాల్‌లో కనిపించి, "మీరు చాలా మిస్ చేసుకుంటున్నారు అన్నయ్య. తను మిమ్మల్ని చాలా లవ్ చేసింది. నేను హనీమూన్ వల్ల దాని పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను. కానీ కన్ఫర్మ్‌గా తను ఇష్టపడైతే ఈ పెళ్లి చేసుకోవడం లేదు" అని పెళ్లి నైట్ అనగా ఆ రోజు మధ్యాహ్నం చెప్పింది. "వాట్? ఆర్ యూ ష్యూర్?" అని విక్రాంత్ ఆశ్చర్యంగా అడుగుతుంటే, "నేను తన స్కూల్లోనే ఫిఫ్త్ క్లాస్ నుండి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నాను. కావాలంటే మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అన్విక మిమ్మల్ని ఎంత లవ్ చేసిందో" అని చెప్తుంది. ఆల్రెడీ బ్రోకెన్ హార్ట్‌ని రాక్ హార్ట్‌గా మార్చేసుకున్న అన్విక ఇంట్రెస్ట్ లేకపోయినా నిఖిల్ పేరెంట్స్‌తో కలిసి షాపింగ్ చేసి పెళ్లిపీటలు ఎక్కేస్తుంది. రెడీ అవుతున్న ఆమెకు విక్రాంత్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేస్తుంది. "అర్జెంటుగా ఈ పెళ్లి ఆపేసేయ్" అని అతడు మొదటి మాట అనగానే, "వాట్? ఏం మాట్లాడుతున్నావు విక్కీ? నీకు అర్థమవుతోందా?" అని సీరియస్‌గా అడుగుతుంది అన్విక. "నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆపేసి రెడీగా ఉండు" అంటే, "నో, మా నాన్న నిఖిల్ పేరెంట్స్‌కి మాటిచ్చేశారు. ఇప్పుడది ఆపి ఆయన పరువు పోయేలా చేయలేను" అని అన్విక గట్టిగా చెప్పడంతో, ఎడిట్ చేసిన ఒక న్యూడ్ బాడీకి ఆమె ఫేస్ తగిలించి, వాటిని పంపి, "నువ్వు కనుక పెళ్లి ఆపలేదనుకో వీటిని వైరల్ చేస్తాను. లేదా నీ వెడ్డింగ్ హాల్‌లోని స్క్రీన్‌లో వచ్చేలా చేస్తాను" అని బెదిరిస్తాడు. అప్పటికే అతను ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఫంక్షన్ హాల్ వైపు కార్ డ్రైవ్ చేస్తుంటాడు యమ స్పీడ్‌లో. విక్రాంత్‌కి నోట మాట రాక, ఆమె "ఎలా చేశావురా ఇలా" అని అడుగుతుంటే, "అంత షాక్ అవ్వకు. ఎడిటింగ్ అని నీకు నాకు తెలుసు. కానీ వచ్చిన జనాలకి తెలీదు కదా! కాబట్టి మూసుకుని పెళ్లి ఆపేసేయ్" అని ఫోన్ కట్ చేస్తాడు. అతను కేవలం పెళ్లి ఆపమని చెప్తే విక్రాంత్ వైపు చూపిస్తూ, "నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను" అంటుంది అన్విక. దాంతో మనోడు ఫస్ట్ షాక్ అయినా మరుక్షణమే ఆటిట్యూడ్ స్మైల్ తెప్పించేసుకుని వెళ్ళి ఆమె మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. అంత జరిగింది అని చెప్పాక విక్రాంత్ ఫేస్ కూల్గా ఉండడం గమనించిన అన్విక అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ, "బుద్ధి లేక చేసావా అలా? ఎందుకు?" అని పిచ్చ కొట్టుడు కొట్టి వాడి జుట్టు పీకేస్తుంది ధైర్యంగా. "మరి లేకపోతే? ఒక్క మాట అటు ఇటు అయినందుకు నువ్వేదో అర్థం చేసుకుని ఎవడో తలతిక్కలోని పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామనుకుంటే నేనేమైపోతానే?" అంటాడు విక్రాంత్. నువ్వు ఏమైపోతావురా? ఏ? నన్నేమైనా లవ్ చేసావా నువ్వు?" అని సీరియస్‌గా క్వశ్చన్ చేస్తుంది అన్విక. తనలోని కొంచెం గయ్యాళితనాన్ని బయటికి తీస్తూ. "నీ అంత చేయలేదులే. బట్ ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎప్పటికైనా నువ్వే నా భార్యవి అవుతావు అని ఫిక్స్ అయ్యాను. సో మీ దగ్గర నేను నవ్వుతూ, నవ్విస్తూ నటించాల్సిన అవసరం లేదు. నా ఫేస్ పోకర్ ఫేస్. సో నేను నీకు మామూలుగా చెప్పినా అర్థం కాదు. అందుకే నేను మీ దగ్గర నాలానే ఉన్నాను అన్విక. ఇక లాస్ట్ మినిట్‌లో ఏం చేయాలో తెలియక అలా పంపిస్తే భయపడి పెళ్లి ఆపేస్తావనుకున్నాను. కానీ నువ్వు నన్నే చూపించేసరికి లిటరల్లీ నేను కూడా షాక్ అయిపోయాను" అని విక్రాంత్ చెప్తుంటే ఎంత ఏడుపొచ్చిందో తెలుసా? నిఖిల్‌తో పెళ్లి జరుగుతుంటే నీకు మాత్రం అంత కొవ్వు. పైగా ఈ 3 మంత్స్ నన్ను ఎంత టార్చర్ చేశావు అంటూ ఇష్టం వచ్చినట్లు కాళ్ళతో తన్నుతూ, చేతులతో కొడుతూ, ఏడుస్తూ రచ్చ రచ్చ చేస్తుంటే బ్లాంకెట్‌లో నుండే ఆమె చేతులు, కాళ్ళు కట్టేసినట్టు పట్టుకుంటాడు విక్రాంత్. ఎక్కిళ్ళు పెడుతూ, "మరి నా డైరీ?" అని అడుగుతుంది అన్విక. "పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళింటికి వెళ్తే తమరి రూమ్‌లోనే కనబడింది" అని చెప్తాడు అతడు. "పైగా ఇక్కడ కొరికావు, ఇక్కడ గిల్లావు" అంటూ అతను చేసిన గుర్తులన్నీ అన్విక చూపిస్తుంటే ఆమె కన్నీళ్లు తుడిచిన విక్రాంత్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, "ముందే నాకొక కోపం ఎక్కువ. మరి నువ్వు నన్ను ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసేసరికి జస్ట్ ఇమాజిన్
నాకెంత ఆవేశం వచ్చి ఉంటుందో! వాడు మళ్ళీ నిన్ను కూడా లవ్ చేస్తున్నాడు. మేబీ నువ్వు నాకు దక్కకుండా పోతున్నావని పొసెసివ్‌నెస్ అనుకోవచ్చు కదా! అయినా అవి కోపంతో పెట్టినవి అని ఎందుకనుకుంటున్నావే పిచ్చిదానా! కొన్ని కొన్ని నీ సెక్సీ ఫిగర్‌ని చూసి కూడా పెట్టినవేమో అని అతను అంటూ ఉంటే, ఛీ! అంటూ సిగ్గుపడి మొహం పక్కకి తిప్పేసుకుంటుంది అన్విక. ఆ రోజు ఈ సిగ్గుపడమంటేనే గుడ్ల గూబ కళ్ళేసుకొని చూసావు. ఈరోజు కూడా నీకు టాటూలు పెడతాను అని అతను ముందుకు వంగుతూ మళ్ళీ అంతలోనే ఆగిపోయి, అవునే డైరీలో టాటూ వేయించుకున్నాను అన్నావు. ఎక్కడా? ఇంతవరకు నీ బాడీలో అది నాకు కనబడలేదేంటి? అని కళ్ళు ఎగరేసి అడుగుతాడు. నేను చూపించను, నువ్వే కనుక్కో అని ఆమె అనగానే బెడ్ మీదకి పొర్లించి బ్లాంకెట్ లాగేశాడు విక్రాంత్. హే! అంటూ అంటున్న ఆమె చేతులు బెడ్‌కి లాక్ చేసి, కంఠం దగ్గర నుండి తన ఎక్స్‌రే కళ్ళను అటు ఇటు తిప్పుతూ బొడ్డు వరకు అబ్జర్వ్ చేస్తాడు. కానీ టాటూ ఎక్కడా కనపడలేదు. కొంపదీసి ఇక్కడ ఉందా? అంటూ ఆమె గుండెల వైపు చూసేసరికి అక్కడ ఉందేమోనని కంగారుగా కప్పుకుంది అన్విక. ఏమో లోపలుందేమో! పైన ఇన్నర్ అడ్డుగా ఉందిగా! అంటూ విక్రాంత్ చెప్తాడు. యూ ఈడియట్! అంటూ తలపైకెత్తి విక్రాంతి గడ్డం కోపంతో పీకేస్తుంది. ఓ ఇక్కడ కూడా లేదా? అంటూ ఆమెను బోర్లా పడుకోబెట్టి వెన్ను వరకు చూస్తూ ఇక్కడ కూడా లేదేంటి? ఇంకెక్కడ వేయించుకున్నావు? అని అతడు ఒకలాంటి ఫేస్ పెట్టి అడగడంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే చేతులు విడిపించుకుని కళ్ళం కళ్ళకు అడ్డం పెట్టుకుంటుంది అన్విక. లాస్ట్ ఛాన్స్‌గా ఒక చోట చూస్తాను అంటూ వేసుకున్న లెగ్గింగ్ పీకేసిన అతడికి నడుముకి బాగా కింద భాగంలో అందంగా విక్కీ అన్న టాటూ కనిపించేసరికి మెంటల్ దానా! ఇక్కడెవరైనా వేయించుకుంటారా? అని తిడతాడు. బాగుంటుందని ట్రై చేశాను అని ఆమె చెబుతుంటే కసిగా అన్విక వైపు చూసిన విక్రాంత్ టాటూ మీద ఎంగిలి ముద్దులు అద్దుతుంటే అతడి తలను బలంగా పట్టుకుంది ఆమె. అక్కడి నుండి పైకి వస్తూ ముద్దులు పెడుతూ ఆమె దుస్తులు కూడా తీసేసి తను కూడా పూర్తిగా నగ్నంగా మారిపోతాడు విక్రాంత్. ఇద్దరూ ఒకరినొకరు పెనవేసుకున్నట్లుగా హగ్ చేసుకుని అన్విక నుదుటి మీద ముద్దులు పెడుతూ సో సారీ, నిజంగా ఆ న్యూడ్ ఫొటోస్ పంపించినందుకు, పెళ్ళైన తర్వాత నిన్ను కొంచెం టార్చర్ చేసినందుకు రియల్లీ సారీరా అని స్లో వాయిస్ తో చెబుతుంటే ఈ బుద్ధి ముందే ఏమైంది, గడ్డి తింటోందా అని అడుగుతూ అతని మెడ వెనుక ఇష్టంగా చేతులు వేసిన అన్విక బాబుగారి బుగ్గకి ముద్దు పెట్టి గట్టిగా కొరికేస్తుంది. ఇంకా ఇంత దూరం వచ్చాక విక్రాంత్ ఆగేవాడు ఎలాగా కాదు కాబట్టి ఆమెను ఆలిస్తూ, పాలిస్తూ, లాలిస్తూనే బలంగా ఆమెను తనలో ఐక్యం చేసుకోగానే గట్టిగా ఊపిరి వదిలిన అన్విక కళ్ళు మూసేసి మొహం పక్కకి తిప్పుకుంటుంది. సున్నితంగా ఉండే ఆమె శరీరం అతని రఫ్ చేతులకు కందిపోతుంటే బుగ్గలు ఎండకుండా ఆమె కన్నీళ్లతో తడిసిపోతూనే ఉన్నాయి. ఫేస్ చూసే కొద్దీ విక్రాంత్‌కి మూడ్ పెరిగిపోతూ ఉంటే ఆమెని కన్సోల్ చేస్తూనే కేరింగ్‌తో అనేకసార్లు తనలో ఐక్యం చేసుకుని అలసటగా ఆమె పక్కన పడుకుని అన్విక తలని తన గుండెల మీదకు తెచ్చుకున్నాడు విక్రాంత్. భారమైన కళ్ళతో ఒంటి నిండా నొప్పులతో విక్రాంత్ వైపు చూస్తూ ఇన్ని సంవత్సరాలు నాలో దాచుకున్న మాట అని విక్రాంత్ చెవిలో ఐ లవ్ యూ విక్కీ అని చెప్పగానే ఐ లవ్ యూ టూ అన్వి అని ప్రేమగా చెబుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని పెదవులు అందుకున్నాడు మళ్ళీ. ఇద్దరూ ప్రణయ సాగరంలో ఈదుకుంటూ నిజంగానే 2 రోజులు బయటికి రాక పెద్దవాళ్ళను కంగారు పెట్టించారు. రూమ్ డోర్ బాదినా కూడా వాళ్లకు ఈ విషయాలేవీ తెలియకుండానే తాము ఒక్కటయ్యామని చెప్పకనే చెబుతూ వాళ్ళ ముసలి హృదయాల్లో ఆనందాలను పెంచేస్తాడు విక్రాంత్. కొడుకు కోడలు సంతోషంగా ఉండడంతో వసుంధర వీరేంద్రల ఆనందానికి అవధులు లేవు. ఇటు మాధవ్ సావిత్రులు కూడా కూతురు అల్లుడు బాగుండడంతో నలుగురు కలిసి దేవాలయాల సందర్శనానికి తీర్థయాత్రలకి బయలుదేరిపోతారు. అలా చూస్తుండగానే వాళ్ళ రొమాన్స్ లో 2 నెలలు గడిచిపోతే రోజు అతని ప్రేమలో అన్విక బాగా అలసిపోవడం చూస్తూనే ఉంటాడు విక్రాంత్. కానీ ఒకరోజు ఇంట్లో వంట చేయలేకపోయినా అవన్నీ మెయింటైన్ చేసేసరికి అన్వికకు చెప్పకనే నీరసం వస్తుండటంతో ఆ రోజు ఆఫీస్కి రాలేనంటూ బెడ్కి అంకితమైపోయింది. పీరియడ్స్ ఏమో అనుకున్నాడు విక్రాంత్.
అందుకే ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చేస్తూ చాక్లెట్స్, ఫ్లవర్స్, కేక్తో ఆమె ముందు నిలబడ్డానికి తెగ ఊరూరుతూ ఇంటికి చేరుకునేసరికి హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. బంగారం, ఎక్కడున్నావ్ అని అతడు అరుస్తున్నా ఎవరూ పలకకపోవడంతో ఏం జరిగిందో అని కంగారుగా తమ బెడ్రూమ్ వైపు పరిగెత్తబోయిన విక్రాంత్ స్టెప్స్ మీద గో బ్యాక్ అని రాసిన లెటర్ చూసి మళ్ళీ గుమ్మంలోకి వెళ్తాడు. గుమ్మం దగ్గర ఒకవైపు కమ్ టు మై హోమ్ అని రాసి ఉండడంతో ఈసారి అన్విక పుట్టింటి వైపు వెళ్తాడు విక్రాంత్. ఏంటిది, నాతో ఆటలాడుతోందా? పీరియడ్స్ ఏమో అని రెస్ట్ ఇస్తే నేను వెళ్తే పిచ్చి పిచ్చి ఆలోచనల పనులన్నీ చేస్తోంది అని చిరాకు పడుతూనే గేట్ దగ్గరే ఉన్న కమ్ టు గార్డెన్ అన్న స్టిక్ నోట్స్ చూసి గార్డెన్లో దీనికేం పని అనుకుంటూ అప్పటి వరకు ఉన్న లవ్ పోయి చిరాకు రావడంతో అదే ఫేస్తో ఆమె ముందుకు వెళ్ళి నిల్చుంటాడు. లంగా ఓణీలో ఉన్న అన్వికను చూస్తూ, ఏంటి పిచ్చిగని పట్టిందా ఇప్పుడు ఈ లంగా ఓణి వేశావు అని అతడు సీరియస్గా అడుగుతుంటే కోప్పడ్డ అన్విక తీరికి మళ్ళీ కోపం తెప్పించేస్తానా అని మనసులోనే అనుకుని సారీ సారీ, చిరాకు తగ్గించుకుంటానులే బంగారం అంటూ తన చెంపలు తనే కొట్టుకుని, ఏంటి బంగారం స్పెషల్ ఈరోజు లంగావని వేసుకున్నా అని స్వీట్గా అడుగుతాడు విక్రాంత్. బాగా చూడు, ఇది ఎప్పటి లంగావని అని అడగడంతో మళ్ళీ అతని చూపులు ఆమె గుండెల దగ్గర నుంచి తీక్షణంగా చూస్తుంటే అదే సిగ్గుతో రెండు చేతులు అడ్డం పెట్టుకున్న అన్విక అతడి కళ్ళు మూసేసి ఇంకో చేతితో అతడి చేతిలో ఏదో పెట్టింది. ఏంటిది అనుకున్న అతడు దాన్ని చూసి షాక్ అయ్యి ఆమె వైపు చూస్తాడు. అవును అన్నట్లు తల ఊపి విక్రాంత్ని హక్ చేసుకుంటుంది అన్విక. చేతిలో ఉన్న చాక్లెట్స్, ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోతే అన్విక చుట్టూ చేతులు బిగించేసి థ్యాంక్ యూ సో మచ్ నన్ను నాన్నం చేస్తున్నందుకు అంటూ భుజం మీద తనకు ఎంతో ఇష్టమైన టాటూ పెట్టేలోపు ఏయ్ నో అంటూ దూరం జరుగుతుంది అన్విక. సారీ, నేనేం చేయలేను. కొరకడం ఈజ్ మై వీక్నెస్. చిన్నప్పటి నుండి కూడా నీకు అది తెలుసు కదా బంగారం అని కన్నుకొట్టి సుతారంగా ఆమె పెదవులు అందుకొని అతడు తన ఆనందాన్ని తెలియజేస్తుంటే ఫస్ట్ టైం నాకు నీ మీద ఈ ఫీలింగ్ పుట్టింది ఇక్కడే. కాబట్టి ఈ డ్రెస్లో ఇలా ప్లాన్ చేశాను. కానీ మరొకడికి మొగలు పువ్వు ఇస్తే అన్నట్టు నువ్వు మాత్రం నన్ను ఎందుకు కట్టుకున్నావు అంటూ అరిచేశావు అని విక్రాంత్కి ఆ రోజు తను మెచ్యూర్ అయినప్పుడు ఎలా అన్నాడో ఆ దానికి కోపంగా చెప్తూ ఉంటుంది అన్విక. చెప్పాను కదా, నాకు అంత తెలివి లేదు. బట్ ఇప్పుడు మాత్రం నీ ఫీలింగ్స్కి ఒక రూపం ఇస్తాను అంటూ ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకొని అత్తింట్లోకి తీసుకెళ్తుంటే అన్విక ఆపేస్తుంది. ఆ ఇంట్లో జరిగింది ఈ ఇంట్లో కూడా జరగాలి కదా బంగారం. అసలే నువ్వు నా ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, తెలుసుకో నువ్వు అంటూ అన్వికను ఆమె రూంలోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడతడు. 9 నెలల తర్వాత పాపం తనలాంటి పోలికలు ఒక్కటి కూడా లేకుండా టాప్ టు బాటమ్ లోపల ఫీలింగ్స్ నుండి బయట ఫీచర్స్ వరకు అన్ని తండ్రి పోలికలతో నింపుకుని ఒక బుడ్డది పుట్టేసింది విక్రాంత్ అన్వికాలకు. బంగారం పేరు కాస్త కూతురి మీదకి షిఫ్ట్ అయ్యి నాన్న ఎత్తుకోగానే రాగం తీసిన కూతురికి బంగారం ఈ నోరు మాత్రం ఈ అమ్మదేరా అంటూ కూతురు ఎదుటిన ముద్దు పెట్టుకుంటూ ఉంటే బంగారం పేరు కాస్త అటు షిఫ్ట్ అయిందా అంటూ మూతి ముడుచుకున్న అన్వికకు దగ్గరికి తీసుకొని నా లైఫ్లో 2 బంగారమ్స్ ఉన్నారు అంటూ భార్యకి కూడా ముద్దు పెడతాడు విక్రాంత్ చాలా కూల్గా. వాళ్ళ ముగ్గురిని అలా చూసిన పేరెంట్స్ ఫుల్ దిల్ ఖుష్ అయిపోతారు. సమాప్తం. ఇదండి ఈరోజు కథ. మీకు ఈ విక్రాంత్ అన్వికాలు నచ్చే ఉంటారని అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.